ఒక్క 5 మినిట్స్ వెయిట్ చేయండి అన్నారు. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాను. కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత కస్టమర్ అయితే వస్తున్నారు. కస్టమర్ చేతిలో హెల్మెట్ చూసి నేనైతే షాక్ అయ్యాను. నా లైఫ్‌లో ఇది ఫస్ట్ టైమ్ కస్టమర్ హెల్మెట్ తెచ్చుకోవడం. ఇలా ప్రతి కస్టమర్ హెల్మెట్ తెచ్చుకుంటే చాలా బావుంటుంది కదా! తన సెక్యూరిటీ తనైతే ఆలోచించుకున్నాడు. ఇక్కడ నేను ట్రిప్ స్టార్ట్ చేసిన తర్వాత 14 కిలోమీటర్లయితే చూపిస్తుంది. ర్యాపిడోలో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ అని ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చిండు. యాక్చువల్లీ ఇది కొత్తదేమీ కాదు. హైదరాబాద్‌లో ఒక 1 ఇయర్ నుంచి నడుస్తుంది. హైదరాబాద్ సిటీ కాకుండా వేరే సిటీ వాళ్ళకైతే ఈ ప్లాన్స్ అయితే చూపించట్లేదు. సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకునే వారికి కమిషన్ ఏమీ తీసుకోమని ర్యాపిడో వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్. కానీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ మనం తీసుకున్న తర్వాత కూడా వీళ్ళు కమిషన్ కట్ చేస్తున్నారు. ప్రతి రైడ్‌లో రూ. 9, రూ. 10 అని చెప్పి. అదెలా అంటారా? నేను మీకు చెప్తాను. ర్యాపిడో వాళ్ళు చాలా ఎత్తుకు పై ఎత్తులైతే వేస్తూ ఉన్నారు. ర్యాపిడో వాళ్ళ ప్లాట్‌ఫామే. కారు కూడా మీకు తెలుసు. నా దగ్గర కారుంది. నేను కారులో ఎర్నింగ్స్‌కొచ్చేటప్పుడు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే ఒక్క రూపాయి కూడా కట్ చేయడు. కస్టమర్ 200 ఇస్తే 200 నాకే ఇచ్చేస్తున్నాడు. మరి బైక్‌లో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్న తర్వాత కస్టమర్ 100 ఇస్తే 100 నాకివ్వట్ల. రూ. 90 ఇచ్చి రూ. 10 కమిషన్ కట్ చేస్తున్నాడు. ఏమనంటే గవర్నమెంట్ టాక్సెస్ అంటున్నాడు. మరి బైక్ టాక్సీకి ఉన్నప్పుడు గవర్నమెంట్ టాక్స్, కార్‌కైతే టాక్సెస్ ఉండదా? నాకు అర్థం కాలేదు వీళ్ళ స్ట్రాటజీస్ ఏంటో. కానీ అటు తిరిగి మన దగ్గర కమిషన్ అయితే వీళ్ళు దొబ్బేస్తున్నారు. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి అయితే వచ్చాను. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేస్తా. ₹161 అయితే చూపిస్తుంది. వావ్! సూపర్. అందులో కమిషన్ ఎంత కట్ అవుతుందో తెలీదు. ₹100 ఎర్నింగ్ చేస్తే అందులో ₹20 వీళ్ళు కమిషన్ అయితే కట్ చేసుకుంటున్నారు. ఈ లెక్కన చూసుకుంటే మనం ₹1000 ఎర్నింగ్ చేస్తే ₹1000 ఈజీగా వీళ్ళు ₹200 కమిషన్ అయితే కట్ చేసుకుంటారు.